నల్గొండ జిల్లా మిర్యాలగూడలో లాటరీ పేరుతో గరానా మోసం. వందల మంది నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసిన కేటుగాడు వసూలు చేసిన సొమ్ముతో పరారి. నల్గొండ ఎస్సీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు డీఎస్పీ రాజశేఖర్ రాజ్ ఆధ్వర్యంలో పర్యవేక్షణ కేసును ఛాలెంజ్ గా తీసుకున్న వన్ టౌన్ సీఐ మోతిరాం కేటుగాడిని అదుపులోకి తీసుకున్న మిర్యాలగూడ వన్ టౌన్ పోలీసులు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు చేరుకుంటున్న బాధితులు మాకు న్యాయం కావాలని కోరారు. మధ్యలో చిట్టి అది ఒకటి దాంట్లో ఒక ఏజెంట్ సార్, నేను వచ్చేసి శాలరీకి పనిచేస్తున్నాను. నా పేరు మల్లిక సార్, ఆర్కే ఎంటర్ప్రైజెస్ సార్. రమేష్ సార్, కొమ్ము రమేష్. ఇక్కడనే ఉంటారు సార్, హౌసింగ్ బోర్డులో ఉంటారు సార్. పార్ట్నర్స్ వచ్చేసి 3 ఉన్నారు సార్. దాంట్లో కొమ్ము కోటేశ్వరరావు, బచ్చలకూరు శ్రీనివాస్ సార్, వాళ్ళు వచ్చేసి 3 ఉన్నారు పార్ట్నర్స్. అందులో మాకు ఇవ్వాల్సింది 50 lakhs సార్ వచ్చేసి మొత్తం అమౌంట్. బాధితులు వచ్చేసి 2600 మంది ఉన్నారు సార్ బాధితులు. ఒక 500 నెంబర్స్కి ఇచ్చారు సార్, మిగతా వాళ్ళు ఉన్నారు సార్. మొత్తం కలిపేస్తారు మాకు టోటల్ చేసి సార్ అది 1 CR దాకా ఇవ్వాల్సి వస్తుంది సార్ మాకు సార్. నా కట్టిన కస్టమర్స్కి మిగతా ఏజెంట్లకు కలిపి సార్. మిగతా వాళ్ళైతే మాకు తెలియదు సార్ ఎంతమంది ఇవ్వాలి. వాళ్ళ వైఫ్కి కట్టారు సార్ పర్సనల్గా, మాకు తెలియదు. నా కట్టి సార్ ఇప్పుడు జనవరిలో అయిపోయింది సార్. ఇది వచ్చేసి డ్రా 6 months టైం తీసుకుని సార్, ఏది రెస్పాన్స్ లేదు సార్. అయితే నేను ట్రేస్ అవుట్ చేసి హైదరాబాద్ ఉంటే మేము తీసుకొని వచ్చినాం సార్. మా ఏజెంట్ల వరకు వెళ్ళేసి మేము తీసుకొని వచ్చినాం సార్. ఏమంటున్నారు సార్, నాకు 3 months టైం ఇవ్వమంటున్నారు సార్. మేము 3 months టైం ఇప్పటికే 6 months టైం ఇచ్చినాము. మా కస్టమర్స్ అయితే మాకు ఆగట్లేదు, ఫోర్స్ చేస్తున్నారు అని చెప్పి టైం ఇప్పుడు మాకు ఏం చెప్తాడో తెలియదు సార్. మేము ఇప్పుడు వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో మేము పిటిషన్ ఇచ్చినాం సార్. మొన్న రీసెంట్గా తీసుకొని వచ్చాము. ఇప్పుడు వచ్చేసి మా ఏజెంట్లు కలిపేసి మొత్తం 10 members ఉన్నారు సార్ ఏజెంట్లు మొత్తం. మాకు న్యాయం జరగాలని మేము చూస్తున్నాం సార్. అదే సార్, ఇంకేం చేస్తారో తెలియదు. ఇక్కడనే ఉన్నారు సార్ మొత్తం టౌన్ సార్. అంటే చుట్టుపక్కల సూర్యాపేట, నల్లగొండ, ఇట్లా హైదరాబాద్, భద్రాచలం అట్లా ఉన్నారు సార్. గుంటూరు అట్లా ఉన్నారు కస్టమర్స్. ఇట్లా రిలేటివ్స్ ద్వారా కట్టారు సార్. నమ్మకంగా కట్టారు. నమ్మకంగా కట్టేసి ఇప్పుడు నాకు సంబంధం లేదు అదేం చేతులు ఎత్తేస్తున్నారు సార్. మాకు ఏది చేస్తుందో న్యాయం చేయండి సార్ మీరు. ఇది జనవరిలో అయిపోయింది సార్. వచ్చేసి ఇది 6 months టైం తీసుకున్నారు సార్. వాళ్ళ వైఫ్ చనిపోతే సరేలే 2 months టైం ఇచ్చాము. అప్పటికి 2 months కూడా యూజ్ చేసుకోలేకపోయినాడు. ఇప్పుడు దాదాపు 6 months అవుతుంది. 6 months నుంచి మాకు రెస్పాన్స్ లేదు సార్. మా ఫోన్ ట్రేస్ అవుట్, మీ నెంబర్స్ మొత్తం ఏరియా నెంబర్స్ చేంజ్ చేశారు. మొత్తం 10 numbers యూజ్ చేసి మాట్లాడుతున్నారు సార్ అని ఒక గత 15 ఏళ్ల క్రితం మొదలుపెట్టిరండి. ఈ ఏజెంట్ల ద్వారా వాళ్ళని ఏజెంట్లను పంపించేసి కొంతమందిని వాళ్ళ ద్వారా నెలకు 1000 రూపాయలు చొప్పున డ్రా సిస్టమ్ తీసి కొందరికి ఆశ చూపించి డ్రాలు తీసి అందరినీ అందులో ఇచ్చేసి యాడ్ చేసేసి దాదాపు ఒక ఊరు మొత్తంలో కూడా 200-300 మందిని చేసి వాళ్ళందరికీ కూడా మొన్న జనవరిలో అయిపోయి అందరికీ కూడా ఎగ్గొట్టి వెళ్ళిపోయినారు. పైసలు ఇంతవరకు ఎవరికి ఇవ్వలేదు. నా వార్డులో, నాది 48వ వార్డు, నేను వార్డు మాజీ కౌన్సిలర్ని. నా వార్డు నుంచే దాదాపు 45 మంది ఉన్నారు. వీళ్ళందరినీ కూడా మల్లేశ్వరి అనే ఒక ఏజెంట్ వచ్చి కట్టించుకొని వెళ్ళింది. మేము ఫోన్ చేస్తుంటే కూడా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, ఇంతవరకు రెస్పాండ్ లేదు. మేము మొన్న 3 days బ్యాక్ వచ్చి వన్ టౌన్లో పిటిషన్ పెట్టడం జరిగితే ఈరోజు సిఐ వాళ్ళే పిలిపించారు. వాళ్ళని పట్టుకొని వచ్చి ఈరోజు మా స్టేషన్లో కూర్చోబెట్టినారు. వాళ్ళందరూ మాట్లాడితే ఏమంటున్నారంటే, మా దగ్గర అయితే ఇప్పుడు ఏం లేదు, నేను ఏజెంట్లకి ఒప్పచెప్తా అని మాట్లాడుతున్నాడు ఆయన. మరి ఇది ఎంతవరకు ఏజెంట్లకి ఒప్పచెప్తాడా లేకపోతే వీళ్ళకి ప్రజలకి ఏమైనా న్యాయం చేస్తాడా చేయడా? దాదాపు చాలా మంది కూడా ఇబ్బంది పడుతున్నారు. సుమారు మొత్తం అందరూ కలిపి కూడా ఊరు మొత్తంలో కూడా చాలా మంది ఉన్నారు. 300 మంది, 2000 మంది దాకా ఉన్నది. ఇందులో 2000 మంది దాకా కట్టినారంట. ఒక్కొక్కరికి మనిషికి 15,000 స్కీమ్ అనేది జనవరి నుంచి 15,000. దాదాపు అందరూ కూడా 13,000, 12 నుంచి 13,000 మంది 13,000 రూపాయలు కట్టిన వాళ్ళే ఉన్నారు. అందరూ స్కీమ్ కూడా క్లోజ్ అయిపోయింది. ఇది ఎప్పుడో స్కీమ్ కూడా క్లోజ్ అయిపోయింది. ఈ ఆర్కే ఎంటర్ప్రైజెస్ అనేది కోటేశ్వరరావు, కొమ్ము రమేష్ అనే అతనిది అని దాని మీద అయితే మాకు బ్రోచర్స్ మీద వాళ్ళిద్దరు పేర్లు ఉన్నాయి, వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఉన్నాయి. గతంలో ఒకసారి ఈ రమేష్ అనే అతనితోటి నేను మాట్లాడడం జరిగింది. మాట్లాడితే మేడం నేను ఒక 1 monthలో మీకు క్లియర్ చేస్తాను అని చెప్పి మాట్లాడిండు. 1 month దాటింది ఆల్రెడీ. ఇప్పుడు 3-4 months అవుతుంది. ఎటువంటి రెస్పాన్స్ లేదు, ఫోన్ ఎత్తట్లేదు. కాబట్టి మీరందరూ కూడా కొద్దిగా చేసి వీళ్ళందరికీ సహకరించి కొద్దిగా ఆ ఏజెంట్ ద్వారా వీళ్ళందరికీ డబ్బులు ఇప్పించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ.
సజ్జల కట్టుకొచ్చింది